ఒక గ్రామంలోని ఒక కుటుంబం నివసిస్తూ ఉన్నారు. దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, ప్రార్థన కలిగి, విశ్వాసం కలిగి వారు నడుచుకుంటూ ఉన్నారు. ఏమైందో తెలియదు కానీ ఆ దేశంలో గొప్ప కరువు వచ్చేసింది. ఆ గ్రామంలో నివసిస్తున్న ఏమి దగ్గర కొంచెం ఆహారం ఉంది. ఆ తినేసి చనిపోదాం అనుకొని ఆ భోజనాన్ని ఆమె సిద్ధపరచుకుంటూ ఉంది. ఈ లోపల ఎక్కడి నుంచో ఒక పెద్ద ఆయన వచ్చాడు. బాగా ఆకలితో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. అమ్మా, నాకు కొంచెం ఆహారం పెట్టు, బాగా ఆకలేస్తూ ఉంది అన్నాడు. సరే, ఎట్లాగైనా చనిపోతాం కదా అని కొంచెం ఆహారం పెడితే ఏం పోతలే అనుకొని ఆయన కొంచెం ఆహారం పెట్టింది. ఆయన పెట్టిన తర్వాత తన కుమారుడిని పిలుచుకుంది. తన కుమారుడికి కూడా భోజనం సిద్ధపరచుకుంది. తిన్న తర్వాత ఉదయకాల సమయంగానే వాళ్ళు లెగంగానే వారి బుడ్డిలోకి నూనె అయిపోలేదు, వారి తొట్టిలో పిండి అయిపోలేదు. వారి దగ్గరకు వచ్చింది ఎవరంటే ఏలియా వాళ్ళ మధ్యలోకి వచ్చాడండి. హల్లెలూయా. కరువు, దేశం అంతా కరువు ఉండొచ్చాడు కానీ ఏలియాని పోషించే దేవుడు మాత్రానికి సజీవుడై ఉన్నాడు. వాళ్ళ పూర్వం ఉంది కానీ వీళ్ళ ముగ్గురు దగ్గర కరువు లేదండి. ఎందుకనంటే దేవుడు కరువు కాలం అంతా తీరిపోయే వరకు కూడా ఏలియాను అదిగో ఆ యొక్క స్త్రీని పోషిస్తూ వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.